సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన యువనేత నారా లోకేష్ తనను భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరిలో యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎన్నికలు అయ్యే వరకు ప్రజల చుట్టూ తిరిగి గెలిచిన తర్వాత ముఖం చాటేసే నేతలకు భిన్నంగా లోకేష్ వ్యవహరిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే తనను గెలిపించిన ఓటర్ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రతిరోజు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించి మంగళగిరి వాసుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ టీంను కూడా ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి 91,413 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 2019లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి మంగళగిరి నుంచి పోటీ చేశారాయన. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. ఆ క్రమంలో 5,337 ఓట్ల తేడాతో లోకేష్ పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో సిపిఐ 10,000కు పైగా ఓట్లు చీల్చుకోవటం టీడీపీకి మైనస్ అయింది. అయితే ఓడిపోయినా లోకేష్ మంగళగిరికి దూరం అవ్వలేదు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నారు. సవాళ్లకు ఎదురొడ్డే నిలిచి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఘన విజయం సొంతం చేసుకున్న లోకేష్ ప్రజలకు మరింత చేరువవటానికి ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రిగా స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మినహా ఉండవల్లిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఆయన ఉదయం 8 గంటలకే తన నివాసంలో ప్రజలకు అందుబాటులోకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారితో ఫోటోలు దిగిన ఆయన సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలిచ్చి భరోసా కల్పించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక టీంను సైతం ఏర్పాటు చేయాలని లోకేష్ నిర్ణయించారు. తాను అందుబాటులో లేని సమయంలో సైతం స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూసేలా ఒక బృందం ఏర్పాటు కానుంది. వివిధ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఇతర మంత్రులు, డిపార్ట్మెంట్స్ దగ్గరకు ఈ బృందం తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయనుంది. లోకేష్ ప్రజా దర్బార్పై మంగళగిరి ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ సమస్యల్ని కూడా వేగంగా పరిష్కరించేలా చూడాలని కోరుతున్నారు. మొత్తం మీద లోకేష్ మంగళగిరిపై పెడుతున్న స్పెషల్ ఫోకస్ హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.